హాయ్ హలో, నేను మీ కృష్ణ. గ్రామ స్వరాజ్యంపై మంత్రం మాడడానికి అంచా శ్రీనివాస్. సర్పంచ్ కావాలనే పట్టుదల అప్పటిదప్పుడేనా, అంతకన్నా ముందేమన్నా ఆలోచన ఉందా? లేదు సార్, అప్పటిదప్పుడే, అంతకు ముందు ఆలోచన లేదు. అనద్దు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ₹2 కిలో బియ్యం ఇస్తుంది, ఉచిత బియ్య పథకం అనేది ఉంది. లేని వాడికి ఇస్తే పర్ఫెక్ట్, లేదా నగదు బదిలీగా చేస్తే పర్ఫెక్ట్. ఇవ్వకూడదు. ఉచితాలు ఎందుకు అలవాటు చేసుకున్నాం? ఓటు వేయకపోతే వాళ్ళకు అసలు ఈ దేశంలో బతకడానికి అవకాశం ఇవ్వాలన్నా? వాళ్ళు ఎవరైతే ఓటు వేయరో వాళ్ళ అన్ని రేషన్ కార్డు తొలగించాలి. ఏ ప్రభుత్వం ఉన్నా కార్పొరేటర్ చెప్పిందే వింటున్నారు. గవర్నమెంట్ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతే అసలు రాజ్యాంగం అనేది ఎవరైనా అమలు చేస్తుందా, ఉన్నదా, అసలు ఏంటి ఇదంతా? సార్, ఆయన పేరు చెప్పుకొని పనులు ఏరుకొని తింటారు. అంటే కులరహిత సమాజం కావాలి, ఆర్థికంగా సమాజం కావాలి. పేరు పెడుతున్నారు, కులరహిత సమాజం అని ఒక పేరు పెడుతున్నారు సార్. అంతే. కులము అనేదానికి నేను ఒక మాట నిర్వచనం చెప్పాను. తెలంగాణ గురించి మీ పాత్ర ఏంటి? కేసీఆర్ ఒక్కడే వేయండి, అందరూ కదా, అందరు వేరు. ఓసీలు ఓసీ వర్గం తిడుతున్నారు తప్ప కానీ మేము కలిసి ఉంటాం. ఇదే తీర్మానం ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కర్ గారు, ఓసీలకు రిజర్వేషన్ ఇచ్చింది మోడీ గారు, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది పేరు చెప్పండి సార్. స్వార్థంగా కష్టపడ్డ వాళ్ళ పేర్లు బయటకు రావు సార్. ప్రచారం చేసుకున్న వాళ్ళ పేర్లు ఎక్కువ బయటకు వస్తాయి. మీరు సర్పంచ్ కావడానికి బలమైన కారణం ఏమైనా ఉందా? అవును సార్, మా విలేజ్ డెవలప్మెంట్ కొరకే. సార్ నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నాం సార్. సర్పంచ్ కావాలనే పట్టుదల అప్పటిదప్పుడేనా, అంతకన్నా ముందేమన్నా ఆలోచన ఉందా? లేదు సార్, అప్పటిదప్పుడే, అంతకు ముందు ఆలోచన లేదు. ఉంటుంది కదా చాలా మందికి, ఇది నా చిన్నప్పటి కోరిక, ఈ కోరిక అంటారు కదా సార్. లేదండి, ఇది ఇలా అని నాకు దీని మీద లేకుండా, నాకు అగ్రికల్చర్ లో కంప్లీట్ వ్యవసాయ కుటుంబం ఉన్నది. నేను 5th అయిపోయిందంటే వ్యవసాయం రంగంలోనే దిగిన. వ్యవసాయ రంగంలో నువ్వు ఏ సబ్జెక్ట్ మీద అడగండి, నేను దాని మీద సబ్జెక్ట్ చెప్పగలుగుతాను. అది ఎట్లుంటే ఎట్లా ఉంటుంది అని చెప్తాను. ఇంక్యూబ్మెంట్లు చూడాలను. అప్పుడు అగ్రికల్చర్ ఏవో వాళ్ళకు చాలా సార్లు ట్రైనింగ్ లో తీసుకెళ్లేవారు. అప్పుడు ఏవో అనిల్ కుమార్ సార్ అని ఉండే. అవిటి మీద నేను బయట తిరిగిన. అప్పటి సందే అవగాహన, వ్యవసాయం అంటే కొత్త పుందలు దొక్కియాలి, వీటి మీలాంటి ఆధునిక పరిజ్ఞానం మీద ఆధునిక యంత్రాలతోనే వ్యవసాయం చేయాలి. 100% దాని మీదనే. అది మూస పద్ధతులు కాకుండా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ విధానం ఏంటిది, వాటి మీద రీసెర్చ్ చేసిన వాటి మీదనే పోదు. ఎప్పుడైనా కొన్ని ప్రయోగాలు చేస్తాం, నష్టపోదు వాటి మీదనే. కానీ వాస్తవంగా ఎలాంటి ప్రయోగాలు చేస్తుంటారు అంటే ఇప్పుడు పంటల సాగు పద్ధతిలో ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు చెప్తారు. ప్రొఫెసర్ అప్పుడు జయశంకర్ ఉండే, ఇప్పుడేమో మనది కొండ లక్ష్మణ బాపూజీ వచ్చింది. ఎన్జీ రంగ వాళ్ళే ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చేవారు. వాళ్ళ మీద మనం తిరిగాం సార్. ఎన్జీ రంగ వాళ్ళు ఎక్కువ. ఇక్కడ మన దగ్గర కేవీకే జమ్మికుంట వాళ్ళు వచ్చేవారు. పోతే కరీంనగర్ నుంచి వెళ్ళి అవును జగిత్యాల పులాసా ఉంది. జగిత్యాలలో పులాసా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. పోదాం, ఏమైనా సెమినార్లు పెడుతున్నాం, మీటింగ్ అయ్యి కలుద్దాం సార్లు. నిజంగా ఇప్పటికి తగ్గట్టుగా వ్యవసాయ రంగం ప్రయాణం చేస్తుందా అని అంటే మీరు ఏమని చెప్తారు? చేస్తలేదు సార్. మరి ఇలా ఎందుకు అంటే ఇప్పుడు ట్రాక్టర్స్ ఇంక్యూబ్మెంటే ఇస్తున్నారు. వాస్తవంగా రైతు ముందుకెళ్ళాలంటే పశువులే పర్ఫెక్ట్. ఎందుకొరకంటే మేము పిచికారి రసాయన ఎరువులు 100% అది ఎక్కువ అయిపోతుంది, మోతాదు తగ్గుతుంది. ఈ రోజులు ఏ రైతైనా పొలంలో దిగి రసాయనాలు చల్లితే తెల్లారి దురద, అలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. సో ఎట్ సేమ్ టైమ్ ఇది మనం తినే ఆహారం మీద ప్రమాదమే కదా మరి? 100% ఖచ్చితంగా ప్రమాదమే కావాలి. సో మరి ఎలా అది వ్యవసాయం పాతది అంటే మారుస్తుగా సేంద్రియ వ్యవసాయానికి వస్తుంది, ఎరువుల వైపు వెళ్ళాలి. కాకపోతే గవర్నమెంట్ దాని మీద మోటివేషన్ తక్కువ ఉంది సార్. ఖచ్చితంగా యూరియా ఎవరైతే పంట మీద యూరియా చల్లకుండా ఉంటారో ఆ రైతు యొక్క పంట ఎక్కువ అమౌంట్ పెట్టి కొనాలి. మద్దతు రేట్ ఎక్కువ ఇవ్వాలి. 2000 ఇస్తే 4000 ఇవ్వాలి. ఎరువులు వేయకుండా పండించే వారికి
కాస్త ప్రభుత్వము సహకారం చేయాలి. 100% అలా వేసిరు అనుకోండి, ఉమ్. మళ్ళీ వాళ్ళ మీద వస్తుంది సార్. వాళ్ళు చెప్పిన మాట కాకుండా దాన్ని ఖచ్చితంగా మోతాదు పరిమాణం దీనిలో కెమికల్ కానీ ఇప్పుడు ఈ పుట్టగొడుగు లాగా వచ్చేటువంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో, మేము ఈల్డింగ్ ఇంత ఇస్తామో, మేము ఇంత ఇస్తామో అనే వాటికి తగ్గట్టుగా ఎరువులు వాడకపోతే వాళ్ళు కూడా దానికి పంటకు తక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొంత ఏదో రెమ్యూనరేషన్ ఇంకోటి అవి కూడా ఇవ్వరు కదా అట్లా. అవ్వివ్వరు. ఆ, మనం గవర్నమెంట్ మాత్రమే చేయగలిగే పని ఏంటి అంటే, రైతు ఖచ్చితంగా 2 ఎకరాలు నాటేశాడు, ఉమ్, 2 ఎకరాల రైతుకు ఎంత పంట వస్తుంది, అంతే. ఈయన మీద ఒక ఇక్కడున్న క్షేత్రస్థాయిలో ఏఈఓ ఉంటారు సార్. అవును, ఆ ఏఈఓను అది చేస్తారా? వర్క్ చేస్తారా ఏ వాళ్ళు? చేస్తారు, ఫీల్డ్ మీద చేస్తారు వాళ్ళ. నిజంగానా? అయితే గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళ మీద ఇంతవరకు ఫోకస్ పెడితే వాళ్ళకి ఏది ఫోకస్ అదే చేయగలుగుతున్నారు పాపం వాళ్ళు. సార్ మేము అట్లా చేశామనుకో, మాకు ఉద్యోగానికి నువ్వు రేపు పంట రాలేదు, నేను చెప్పింది నువ్వు విన్నావు కాబట్టి నీకు పంట రాలేదు, నువ్వు నా మీద కోంపానికి వస్తే నేను నీకు నష్టపరిహారం కట్టియలేను. నా జీతంలో నుంచి నేను బతకడమే కష్టం ఉంది. అచ్చా, నేను మీకు ఎలా ఇస్తాను సార్? గవర్నమెంట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ మీకు చెప్పగలుగుతా, ఓకే, అంతే తప్ప ఏం లేదు. అంతగా నా సొంతంగా చేయి. మరి ఎందుకు ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ కూడా ఇట్లాంటి ఎక్కువ శాతం ఈల్డింగ్ వచ్చేటువంటి సీడెడ్ ఏవైతే ఉంటాయో, మేల్ ఫీమేల్ కావచ్చు రకాలు కదా, మరి వాటిని తగ్గిస్తే బాగుండదా సార్? అవి తగ్గించడానికి కాకుండా పాత పద్ధతిలోనే సార్ మన దగ్గర కలవదు. కలవదు, ఎట్లా కలవదు? లేదు సార్, ఏమంటున్నారంటే ఈ రోజు రైతు ఫస్ట్ ఏంటి అంటే కమర్షియల్ అయిపోయాడు రైతు. అవును, అందరు కమర్షియల్ అయిపోయారు. ఒక రైతు సార్, రైతు తన దగ్గర విత్తన విధానం తన దగ్గర తయారు చేసుకోవచ్చు పాత పద్ధతిలో. కానీ అట్లా చేయనిస్తే ఈ యొక్క ఏది మార్కెట్ లో వాళ్ళది కంపెనీలు అట్లా చేయనిస్తాయా? లేదు, మనమే కదా సార్, మనకు పాత పద్ధతిలో మన సినిమాలు కూడా వచ్చినాయి. మీరు అలా అంటున్నారు. నేనేమంటున్నా, రైతులు కార్పొరేషన్ స్థాయికి దిగజారిపోతున్నారు, కానీ మనం ఎందుకు అంత పెట్టుబడి పెట్టాలి? మన దగ్గర పండించిన పంటను మళ్ళీ మనము విత్తనాన్ని ఎందుకు తయారు చేసుకోకూడదు? అదే చెప్తున్నాను సార్. అది మన జగిత్యాల వాళ్ళు ఫౌండేషన్ సీడ్స్ అని ఇస్తారు, 2 కిట్లు 3 కిలోలు 5 కిలోలు మినీ కిట్ ఇస్తారు. దాన్ని మనం సాగు చేసుకోలేకపోతున్నాం. మనకు వేస్తే మొత్తం 5 ఎకరాలు వేస్తున్నాం, హార్వెస్టర్ వస్తే అదే వస్తుంది. మనం ఒక 10 గుంటలు 5 గుంటలో వేసుకొని దాని నుంచి సీడ్ తీసుకొని ఒక విలేజ్ కావాల్సింది. ఇప్పుడు ముల్కనూరు సొసైటీ ఉంది, ఎలా డెవలప్మెంట్ అయింది ముల్కనూరు సొసైటీ? అంకాపూర్ ఉంది, ఎలా సొసైటీ ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు? మనమందరం సొసైటీ ఎందుకు కాలేం? కాకపోతే ఇక్కడ రైతులు అది ఎట్లయింది ఇప్పుడు? అంతేందుకు సార్, మా దగ్గర సెస్ ఉంది సిరిసిల్లలో. అదెంత ఎస్టాబ్లిషన్ అయింది సెస్? అక్కడున్న పాలక వర్గం, అక్కడున్న వాళ్ళు ఎట్లా తీసుకెళ్తే బాగుంటుంది ఆ విధంగా. ఇప్పుడు మా దగ్గర ఉంది కోఆపరేటివ్ సొసైటీ, ఉందా అంటే ఉంది. యూరియా బస్తాలు ట్యాక్స్ అంతే. ఇది రైతులకు ఎలా తీసుకెళ్ళాలి? అక్కడ వ్యవస్థలో ఆ లోపాలు ఉన్నాయి. వాళ్ళు సిఓ ఏం చేస్తాడు? తన వరకు తను చేస్తాడు సార్. తన వరకే ఉంది, తన వరకు కాదు, ఏ వరకు చేయరు కానీ అంతే, వాళ్ళ వరకే. వాళ్ళ అంటే నేను ఈ నెల అయింది నాకు జీతం వస్తుంది, తన పని అంతే. అగ్రికల్చర్ ఇప్పుడు మా రైతులే పోయాయి సార్. మనిషే స్వార్థపరుడు అయిపోయింది. అవును, ఇక్కడ ఉన్నది ఏది పాలక వర్గం ఉన్నది, అంతగా అంతే. అవును, అంత స్వార్థం అవుతున్నప్పుడు ఇక మరి డెవలప్మెంట్ ఎట్లా ముందుకెళ్తాం? నిస్వార్థపరులు కొంతమంది ఉన్నారు, కాకపోతే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తలేము. నిస్వార్థపరులు కొంతమంది పట్టుకోలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే నిస్వార్థంగా సేవ చేస్తే అంతేందుకు సార్, మేము సర్పంచులు గెలిచినాక చాలా మంది అక్కలు కొన్ని అక్కలు ఏంటంటే కుక్కల పెడదా బాగుంది ప్రతి విలేజ్ లో, అవి నియంత్రించాలని ఊళ్ళో అందరు కలిసి నియంత్రించమని చెప్పారు వాళ్ళు. పాపం అతను ఏం చేశాడు, ఎట్లా నియంత్రిస్తాం అని చంపారు. ఏదో విధంగా విష ప్రయోగం ఏదో ఒక సందర్భంలో చంపారు. దాని మీద మీరు కేసు రాశారు, ఇట్లా చనిపోయారు అని. మళ్ళీ పాత్రికేయులకు నచ్చక వీడియోలో తీసి అతని మీద పెట్టాడు. దాని వల్ల అతని మీద కేసు. పాత్రికే కాదు అంటే జంతువులను వధించకూడదు అని. అవును సార్, చట్టమే ఉన్నది, చట్టం అందులో ఉంది. మరే విధి కుక్కలను నియంత్రించడం ఎలా అనేది శీర్షిక రాస్తారు. అదేలా అది అవును, నియంత్రించండి అంటారు. ఆపరేషన్ చేయండి. ఆపరేషన్ చేయాలంటే పాపం ఇప్పుడు సర్దం దొరకబట్టాలి, ఆపరేషన్ చేయాలి, మళ్ళీ ఆ పుండు తగ్గాలి అంటే పశువుల డాక్టర్ దగ్గరికి పోయి సిజేరియన్ చేయించాలి. అంత పని ఎంత ఓపికతో అవసరం, ఎంత మంది అవసరం, అంత గవర్నమెంట్ జీపీలో గ్రాంట్ ఉన్నదా? జీపీలో గ్రాంట్ ఉందా? మరి ఇన్ని పనులు కోతుల బెడద అంతే ఉన్నది, కుక్కల బెడద అంతే ఉన్నది, జంతువు రకరకాల. అవును, మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే సార్, అనద్దు, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తుంది, ఉచిత బియ్య పథకం అనేది ఉంది. లేని వాడికి ఇస్తే పర్ఫెక్ట్, లేదా నగదు బదిలీగా చేస్తే పర్ఫెక్ట్. నగదు బదిలీ ఎందుకు
అవును, తను తీసుకెళ్లి బయట అమ్మి దాన్ని ఎంత వాడిన దాన్ని వాడుకుంటే ఎక్కడ పెడుతున్నారు సార్ అవి? సరే ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి మీరైతే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు కదా, అవును. దీన్ని ఇంకొద్దిగా ముందు తీసుకెళ్దాం. చెప్పండి. అసలు 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు. ఉచితాలు ఎందుకు అలవాటు చేస్తున్నారు? ఎవరు చేస్తుండ్రు? గవర్నమెంట్ చేస్తుంది. ఏ గవర్నమెంట్? ప్రజలే ఉచితాలకు ఆశపడి ఓట్లు వేయడం. పార్టీలు అన్ని పార్టీలు సార్, అదే కదా, అన్ని పార్టీలు. అన్ని పార్టీలు ఏ ఒక పార్టీ పార్టీ కాదు. ఒప్పుకోరు. అవును, వేలం వేస్తున్నారు. అవును, వేలం. ఏంది ఇదంతా? అది జనంలో మార్పు రావాలి. ఎప్పుడు రావాలి? తనకు తెలుసు స్వార్థం, నా స్వార్థం కొరకు నేను ఓటేస్తాను. తెలియదు. ఎందుకు తెలియదు అనుకుంటున్నాను? ఓటు విలువ ఎవరికి తెలుసు చెప్పండి? ఓటు విలువ ఎవరికి తెలుసు సార్? అందరూ తెలుసు సార్. ఎట్లా తెలుసు సార్? ఎందుకు తెలియదు అనుకుంటున్నారు? తెలుసు సార్. కాకపోతే తన స్వార్థానికి మాత్రమే ఓటు విలువ మొత్తం తెలుసా వాళ్ళకి? తెలుసు. తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నారు సార్? నేను చెప్తున్నా సార్, ఎందుకంటే ఓటు వాళ్ళ మాన ప్రాణ లేదా వాళ్ళ జీవన ఆర్థిక సాంఘిక విధానాన్ని మారుస్తుంది అని వాళ్ళకి తెలుసా? తెలుసు సార్. తెలియదు సార్. నేను చెప్తున్నాను, మీరు అన్నారు కదా కొనుగోలు అవుతున్నాయి సార్, కొనుగోలు అవుతున్నాయి. ఎవరు నేర్పిండ్రు? ఎవరు నేర్పారు ఈ పద్ధతిని? ఎవరు నేర్పారు సార్? నాయకులే కదా. నాయకులు కాదు, నువ్వు అమ్ముతూ లీడరే కదా. లీడర్లు ఎట్లా అనుకుంటారు సార్? మనం అమ్ముకుంటలేమా? వాళ్ళకి తెలియదు కదా, ఎవరికి? వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. లేదు సార్, ఎడ్యుకేషన్ లేదు. ఓటు తెలియదు సార్. కులము, ఎడ్యుకేషన్ లేని పీపులే కాడున్నారు. ఎడ్యుకేషన్ లేని పీపులే ఒక కాడున్నారు. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే అమ్ముడు పోతున్నారు నీ స్వార్థం కొరకు. అట్లా కూడా అనుకోవచ్చు. అవును సార్, మొన్న హైదరాబాద్ లో ఓటింగ్ పెడితే ఎంత శాతం అయింది సార్? 48%. మరి అదే గ్రామాలలో ఎంత శాతం అవుతుంది? 90%. మరి అక్కడ ఎడ్యుకేషన్ ఉన్నారా, ఇక్కడ ఎడ్యుకేషన్ ఉన్నారా? అదే కదా పద్ధతి. మరి అక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళు అక్కడ వాళ్ళు అంత ఇంకోటి మీరు చెప్పండి, అది ఒక సర్పంచ్ గా, అదే ఒక రైతు సర్పంచ్ గా ఓటు వేయకపోతే వాళ్ళకు అసలు ఈ దేశంలో బతకడానికి అవకాశం ఇవ్వాలన్నా? ఇవ్వద్దు సార్. ఎందుకు ఇవ్వాలి? వాడు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు విలువ తెలియదు. వాడికి ఎందుకు సార్ ఆ ఓటు? అంతే కదా. అంతే. రైతులు వాళ్ళకే, కంపెనీలు వాళ్ళకే, ఫండ్ వాళ్ళకే. అవునా కదా? అవును. ఏజెన్సీలు వాళ్ళకే. అవును. కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాళ్ళే ఓట్లు వేస్తలేరు. పోదాం పా, జలసా చేసుకుందాం పా అంటు. అదే కామన్ కూలీ చేసుకునే వాళ్ళు ఓటేస్తున్నారు. మేము చచ్చిపోయినాం కావచ్చు అనే ఏదో ఒకటి సార్, దేనికో ఆయన కానీ ఓటేస్తున్నాడు. తను ఓటు హక్కు నేను ఉన్నాను అని చూపించుకుంటున్నాడు. అంతే. ఎడ్యుకేషన్ పర్పస్ అక్కడికి వెళ్ళి వచ్చి సిటీ నుంచి వచ్చి ఓటు వేయలేకపోతున్నారు. అవును. మరి ఎట్లా? వాళ్ళు ఎవరైతే ఓటు వేయరో వాళ్ళ అన్ని రేషన్ కార్డు తొలగించాలి. రేషన్ కార్డు 2 రూపాయల కిలో మనం ఇందాక అన్నాం కదా, అసలు ఎందుకు ఇవ్వాలి? ఈ 2 రూపాయల కిలో బియ్యం ఎప్పటిదో పాత స్కీమ్ సార్. అదే ఎప్పుడు? అది ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది. అంతే కదా. అంతే. ఆ కాలంలో 2 రూపాయలకి ఎంత విలువ ఉన్నది? ఏమేమి వచ్చేది? అవును. ఆ కాలంలో 2 రూపాయలకి ఏమేమి వచ్చేది? దాదాపు ఒక 15 రోజులకు సంబంధించిన కాసం అంతా వచ్చేది కదా. వచ్చేది. అంతేనా? అంతే. మరి ఇప్పుడు 2 రూపాయలకు? ఇప్పుడు 2 రూపాయలకి ఏం రాదు సార్. మరి పోనీ దాన్ని ఇంకా కుదించి రూపాయికి వేస్తుండ్రు కదా. కనీసం కదా రూపాయికి వేస్తుండ్రు కదా. రూపాయి కుదించి ఇస్తే నేను నష్టపోయేది ఏంటి అంటే గవర్నమెంట్, అది ప్రజలే, మళ్ళీ ఎవరో. అంతే కదా. దాన్ని బడ్లు తీసుకెళ్లి 2200 రూపాయలు ఖరీదు పెట్టి బడ్లు తీసుకెళ్లి పట్టిస్తే దానికి 30% తరుగుదల వస్తుంది సార్. 65 కిలోల బియ్యం 60 కిలోల బియ్యం వస్తే 3000 రూపాయలు క్వింటల్ పెట్టి గవర్నమెంట్ కొని నువ్వు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? కనీసం 60 రూపాయల కిలో బియ్యం చొప్పున అమ్ముతే రైతు లాభపడతాడు, కొనేవాళ్ళు అన్నాన్ని తరుగుదల అయ్యారు. ప్రతి ఒక్కరికి బాగుంటుంది సార్. దీన్ని అడిగితే భారతదేశం ముంగడికి పోతుంది, వెనక్కి పోతుంది. మరి మా ఆయంలోనే ముంగడికి పోబోతుంది అంటారు కదా. ఎవరు? ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, ఇప్పుడున్న ఏ ప్రభుత్వాలు ఎంత సార్? ఇప్పటికి చెప్తున్నా, మళ్ళీ ఇంటర్వ్యూ చెప్తున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కార్పొరేటర్ చెప్పిందే వింటున్నారు. గవర్నమెంట్ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. ఇప్పుడున్న మేము అవును, గ్రామ పంచాయతీ నన్ను పిలవలేదు కలిపిపోదాం, కలిపి పని చేసుకుందాం అనే విధానం తక్కువ ఉంది. ఇప్పుడు నాకైతే ఆ ప్రాబ్లం లేదు. కాకపోతే పెద్ద అక్కడ స్వార్థం, నాకు ఒకటి అనే స్వార్థంతో పోతున్నారే తప్ప కానీ నిస్వార్థంగా సేవ చేస్తాం, నిస్వార్థంగా పనిద్దాం అనేది లేదు. మరి ఎట్లా సార్ ఇప్పుడు ఇట్లయితే? ఇప్పుడు మనిషిలో స్వార్థం పెరుగుతుంది కదా. అదే ఎట్లా మరి ఇట్లా అయితే? ఎప్పుడు భారతదేశం ఇప్పుడు డెవలప్ అవుతుంది అంటారు? భారతదేశం ఇప్పుడు వెలుగుతున్న భారత్ అని ఓలు ఏ మాయంలోనే బాగున్నదంటే మాయంలోనే బాగున్నది. ఇప్పుడు అంతేందుకు సార్, పొద్దుగా లేస్తే ప్రతి ఒక్క నాయకుడు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాము అంటారు. అంటారు గౌరవిస్తామా అంటారు. నిజమేనా? పాటించరు. రాజ్యాంగం పాటించరు. ఉన్నదా? ఉన్నది. ఏడున్నది? ఎక్కడ? అంతటా ఉంది సార్. ఎక్కడ లేదు.
యాడున్నది నేను ఇప్పుడు అదే చెప్తున్నా కదా సార్, నేను చెప్పేది పూర్తిగానండి మీరు. చెప్పండి. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సార్ వాస్తవంగా రాదలే, సేకరించాడు. మీరు ఎట్లా చెప్పండి, సేకరించింది మన రాజ్యాంగం, సొంతంగా రాసింది కాదు. కొన్ని పార్ట్స్ మాత్రం సొంతంగా రాసినాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ సొంతంగా రాసింది. ఆ నాయకుడు ఎవరు రాశారంటారు? మరి ఎవరు రాశారంటారు? 283 మంది రాశారు. యాడున్నారు సార్? ఎవరు లేరు సార్. యాడున్నారు? రికార్డు తీయండి. ఏది లేదు సార్, ఏది లేదు. మీకు అట్లా కనబడుతుంది సార్. మీరు రికార్డు తీయండి, తీసి ముందు పెడుతున్నారు కదా. మీరు సరే, మీకేమైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండవచ్చు, చెప్పండి, విషయం చెప్పండి. అవును సార్, అంబేద్కర్ విగ్రహం పెడితేనే తొవల పెడుతురు సార్. ఆయన చెప్పారు నా విగ్రహం పెట్టాలన్నా విత్ గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని పెట్టండి అని చెప్పారు. వీళ్ళేంది, మా నాయకుడి విగ్రహం తొవల పెట్టాం, డిస్మెటల్ చేస్తే న్యూసెన్స్ చేస్తాం. వితౌట్ పర్మిషన్ పెట్టిన తర్వాత న్యూసెన్స్. ఆయనను గౌరవించే వ్యక్తులు ఆయనను ఆ విగ్రహం పెట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలన్న కామన్ ఎందుకు లేదు? ఉండాలి. అదొకటే కాదు, అందరికి అవసరమే. అది అందరికి అవసరమే. ఇప్పుడు పార్టీలో జెండాలు కడతారు, ఎక్కడ కడతారు? జీపీ జాగు ఉందంటే కడతారు. నువ్వు పర్మిషన్ తీసుకున్నావా ఏ పార్టీ జెండా అయినా కట్టడానికి? నీకు ఎక్కడ లేదు. లేకపోతే సర్పంచ్ నిస్వార్థపరుడు అక్కడ కట్టాడు మా జెండా, మా ఆయన ఇంకో పార్టీ కాబట్టి మా జెండా గులగొట్టాడు అంటారు. ఇదొకటి. వాస్తవంగా నువ్వు పర్మిషన్ తీసుకోవాలి కదా, ఎందుకు పాటించను? సరే, మీరు అన్న ప్రకారంగా ఇదేమో గ్రామాల లెవెల్, నియోజకవర్గ లెవెల్. అసలు రాజ్యాంగం అనేది ఎవరైనా అమలు చేస్తుందా, ఉన్నదా? అసలు ఏంటి ఇదంతా? సరే, ఆయన పేరు చెప్పుకొని పనులు ఏరుకొని తింటాం. ఆ స్వార్థం వాళ్ళలో తగ్గుదల రావాలి. ఎప్పుడు రావాలి? చదువుకున్న యువతనే అటుదిక్కు పెడదారి పోతున్నారు. ఏం చెప్తాం సార్? ఇంకోటి ఇప్పుడు పాలకులుగా వచ్చిన వాళ్ళంతా కూడా మేము పేదరిక నిర్మూలనే మా ఏజెండా, పేదరిక ఇప్పుడు చూడండి ఏ పట్టణ కానివ్వండి, పేదరిక నిర్మూలనే మా ఏజెండా. మరి ఎంతమంది పేదలను వీళ్ళు పైకి తెచ్చారు సార్? ఏ పేదవారిని ఎవ్వరు తీసుకురారు సార్. వాళ్ళకి కావలసిన వనరులను సమకూరిస్తే వాళ్ళు ఎదుగుతారు. ఉపాధి అన్నం పంట పండించుకోవడం నేర్పాలి తప్ప కానీ ఉచితాలకు ఆశపడడం నేర్పిస్తారు. చేపలు పట్టడం నేర్పండి, చేపలను తినిపించడు కాదు. అది విధానం మారాలి, అది మారతలేదు. ఇప్పుడు సార్ కొన్ని అక్కల సొసైటీలు ఉన్నాయి, కొన్ని అక్కలు అవి ఉన్నాయి. ఇప్పుడు సొసైటీ ఫామ్ ఉంది సార్. వాస్తవంగా సొసైటీ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఇప్పుడు మా దగ్గర సార్ ఇది ఏదైనా కానివ్వండి చేస్తూ ఇంకోటి లేదు సార్. మా దగ్గర చేపల చెరువే ఉంది, సొసైటీలో ఉంటారు సార్. సొసైటీ అనే వారికి ఏమైతుంది అంటే అందరూ సమానం ఉండాలి సార్. దానిలో బిలో పీపుల్ బతకడానికి ఛాన్స్ లేదు. సొసైటీలో బిలో పీపుల్ గవర్నమెంట్ లో మాత్రమే వేరు. సొసైటీ వచ్చే వరకు అందరూ సమానే, నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. ఆ సొసైటీలో వ్యక్తి అయినా బిలో పీపుల్ అయితే ఆ వనరులు వాడుకోరాదు. అంతే, ఆ వనరులు వాడుకోరాదు. అదే ఇంకో చెరువు ఉంది, ఆ చెరువులో తను ఆ చేపలు పట్టుకొని తన జీవనోపాధి పొందడానికి, తను బతకడానికి మార్గం ఇస్తలేం మనం. అది ఆ మార్గం మనం ఇస్తలేదు. కారణం ఏంటంటే సొసైటీ కింద అతన్ని తీసుకొచ్చి మన దగ్గర వేసుకొని వాడిని అలాగే తొక్కి పెడుతున్నాం. ఆ వనరుకి ఇస్తలేదు. మారాలి, చేంజ్ కావాలి. అయితే లేరు. ఏ వ్యవస్థలోని వ్యక్తులు ఆ వ్యవస్థకే శత్రువులు. అంతే. ఇది మారాలి. సరే, మీరు అన్నట్టుగా నాయకులు చేతుల్లో ఇప్పుడు వరకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిపోయింది. అవును. ఏ పార్టీ అయినా రానివ్వండి, అవును. ఇటున్నోళ్ళు అటు పోతుండ్రు, అటు అంతేనా? అంతే. మరి ఇప్పుడు పోనీ ఇటున్నోడు అటు పోయినప్పుడు కానీ మార్పు రావాలి కదా? లేదు సార్, వాళ్ళకి ఎందుకు వస్తుంది సార్ మార్పు? నాయకుడికి ఎందుకు వస్తుంది మార్పు? నాయకుడు ఎటు అవసరం ఉంటే అటు పోతుండు. ఓటర్లోనే మార్పు రావాలి. ఇంకెట్ రావాలి సార్? సార్ నిస్వార్థంగా ఓటు వేయమని చెప్పాలి. ఏ ఓటు ఎట్టేసినా గట్టిపోతుంది. అట్లా పోతుంది. నిస్వార్థం ఓటు చేసినాక నీకు అనుకున్న ఈవీఎంల మాయాజాలమే. అది తప్పు సార్. ఉన్నది సార్. అట్లా మీరు ఉన్నది సార్. అట్లా అంటారు మీరు పార్టీ బీజేపీ ఏంది? బీజేపీ అయితే కాంగ్రెస్ ఏ పార్టీ అయితే అట్లాంటి బీజేపీ సెంటర్ లో గెలిచింది, స్టేట్ లో. అదే ఇప్పుడు ఏపీలో కానీ అక్కడక్కడ కానీ మొత్తం అంతా మాయాజాలం. అంటే మరి ఇక్కడ ఎందుకు గెలిచింది? అప్పుడు రిగ్గింగ్. అవును. అప్పుడు అంతకాలం ముందు ఏంటి? అవును. ఏవిఎం తీసుకొచ్చింది ఎవరు సార్? ఏవిఎం తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు సార్ నేనేమన్నా అంటే తీసుకొచ్చింది వాళ్ళే. అవునా కదా? కానీ ఇప్పుడు అంతా స్కైల్ అవుతుంది. ట్యాంపరింగ్ ఉందా లేదా మీరు చెప్పండి. ఎవరికి? నేను లేదంట సార్. ఏముందా సార్? ఉంది అంటే మరి ఇక్కడ ఎట్లా గెలుస్తారు సార్? ఏడా కాంగ్రెస్ అక్కడక్కడ ఇచ్చి పెడతారు, అక్కడక్కడ ఇచ్చి పెడతారు. అట్లా అంటే మరి పశ్చిమ బెంగాల్ ఇప్పుడు 8 సీట్లు ఎట్లా ఉంటారు? అవును. ఏపీలో 21 పవన్ కళ్యాణ్, పశ్చిమ బెంగాల్ 151 వచ్చేది. మమతా బెనర్జీ ఏనండి సార్, వీళ్ళకి వీళ్ళకి ఉరికి లేని కాడ అదే సార్ తక్కువ చేస్తాను, ఉనుకున్న కాడ ఎక్కువ చేస్తారు.
మమతా బెనర్జీని ఓడగొట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా సార్లు ట్రై చేసింది. అవును, మరి ఎట్లా గెలిచింది సార్? అదే కదా నేను అంటున్నాను. అక్కడ తక్కువ మోతాదులో, ఇక్కడ ఎక్కువ మోతాదులో. అక్కడ దేశ బార్డర్ సరిహద్దు మీద సరే ఏదేమైనా కానీ నిష్పక్షపాతంగా సాగుతుందా లేదా? ఎలాగూ పాలనా విధానం ఏంటి? ఏదైనా పాలన విధానమైన నిక్షేపపాతంగా జరగాలంటే చాలా కష్టం సార్. కొంచెం అటు ఇటుగానే పోతుంది. మరి లీడర్లు కూడా సంచులు పట్టుకోవాల్సిన ఎక్కువ ఉన్నారు. అవును, ఆ సమయానికి వాళ్ళు పార్టీ పరంగా ఉండరు, ఇంకోటి ఉండరు. ఏది గెలిచినోడు కావాలి, మనకు డబ్బునోడు కావాలి, అంతే. అన్ని పార్టీలు అట్టే చూస్తున్నాయి. అంతే, అవునా కదా? ఒప్పుకోవాలి. మరి ఇట్లయితే ఎట్లా? గిట్లయితే ఎట్లా అంటే విధానం ఓటర్లో మార్పు రావాలి. ఇంకేం రాదు సార్. ఏడొస్తుంది సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మీరు అన్నారు కదా ఏమేమి టాపరింగ్ అని. సార్ పశ్చిమ బెంగాల్లో ఒక పశ్చిమ బెంగాల్ కాదు సార్. నేను చెప్తా, బార్డర్ మీదకి ఒక ప్రధాని అయింది. అది చెప్తా ఏంటి జరిగింది? అదే చెప్తున్నాను కదా సార్, వినండి మీరు. ఓట్లు ఎన్ని ఉన్నాయి? అదే చెప్తున్నా సార్. బార్డర్ మీద ప్రధాని పోయి ఉంటే ప్రభుత్వ సలహా సిఎస్ గారు ఫోన్ లావట పోతే ఆయన ఎటు పోవాలి సార్? ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక రాష్ట్రానికి సిఎస్. ఆ వ్యక్తి ప్రధానికి ఫోన్ లావట పోతే ప్రధాని ఏం చేస్తాడు? గవర్నమెంట్ ఎంప్లాయీలు ఈ విధంగా ఉంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడే ఉన్నది ఇప్పటి నుంచి ఉన్నది అంతా. మరి వాళ్ళకి ఆయనకు ఇప్పుడు ప్రధాని ఒక ఏమైనా శిక్ష చేశాడు అనుకో, తెల్లారి మీరే అంటారు కదా సార్, ప్రెస్ మీడియా పట్టుకొని పోయి మీరు ఇట్లా చేశారు అట్లా చేశారని. సరే, ఎవరు చేసే పని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారా? రాయకులు చేసే పని రాజకీయ నాయకులు కానీ, ఏదో అధికారులు చేసే పని అధికారులు వీళ్ళు చేస్తున్నారా? మీడియా చేసే పని సక్రమంగా మీడియా చేస్తే మేము చేస్తున్నట్టే సార్. నేను 100% మీడియా అంతే అయిపోయింది. అంతే అని అంతే. అవును, అదే కదా. మీలో స్వార్థం మీలో ఉన్నప్పుడు మాలో స్వార్థం మాలో ఉండదా? అందరికి ఉన్నది. మరి అదే చెప్తున్నా. ఇప్పుడు అందరూ స్వార్థం మానాలి అని ఎట్లా అంటే మార్పు రావాలి. ఎట్లాంటి మార్పు? మీలో స్వార్థం ఉంటే నీలో స్వార్థం లేదు అంటే నాలో స్వార్థం లేదు సార్. నేను చెప్తాను, నీలో స్వార్థం ఉందంటే నాలో స్వార్థం ఉంది. ఇప్పుడు ఆర్థికంగా సాంఘికంగా సమానం వస్తుంది అసలు? వస్తుంది. ఎందుకు రా సార్? ఎప్పుడు వస్తుంది సార్? ఎప్పుడు సార్? ఆర్థిక సాంఘిక ఎందుకు రాదు? సోషియో ఎకనామిక్ అంటారు. అవునా కదా? అవును, ఆర్థికంగా సాంఘికంగా. అంటే కులరహిత సమాజం కావాలి, ఆర్థికంగా సమాజం కావాలి. పేరు పెడుతున్నారు, కులరహిత సమాజం అని ఒక పేరు పెడుతున్నారు సార్. అంతే. కులము అనేదానికి నేను ఒక మాట నిర్వచనం చెప్పండి. మీరు ఎవ్వలే గాని ఏ కులపులు గాని ప్రతి వాడికి అహం ఉంది. నేను రెడ్డిని కదా సార్. ఓకే, మా వాళ్ళకి మేమే అనే అహం నాలో ఉంది. ఎక్కువ ఉంటది. మేమే అనే అహం ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ అవతల నేనెవరు అంటే ఎస్సీలు ఒక ఉంటుంది సార్, మమ్మల్ని వెలివేస్తున్నారని. సార్ వాళ్ళ దగ్గర భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు సార్. ఓకే, షూర్ ఉన్నారు. ఫస్ట్ మీరు కలిసి ఉండండి. మాల సంఘం వేరే, మాదిగ సంఘం వేరే ఎందుకైతే సార్? బీసీల సంఘాలు ఎందుకు చేంజ్ అయితే సార్? మా మీద ఫైట్ చేయడానికంటే ముందు మీరు కలవండి. నేను అనేది ఏంటంటే మా మీద ఫైట్ చేయడానికంటే ముందు అగ్రవాద ఎందుకు? అవును, మరి మీలో ఏమైంది? పొద్దుగా లేస్తే మీరే కలిసి ఉంటారు, మీరే ఇక్కడ లీడర్లు అవుతారు. మీరు ఇంకెప్పుడు మారుతా సార్? 70 సంవత్సరాలు అయితే మీరెప్పుడు మారుతారు? ఆర్థికంగా లోపం కావచ్చు. పూలు మీనే, అన్ని గుట్టలు మీయే, అన్ని మీనే, ఆర్థికంగా మీరే ఉంటారు. ఒక్కసారి రికార్డు ఇద్దామా సార్? రికార్డు ఇద్దాం. ఇప్పుడు తెలంగాణ కొరకు మీరేమన్నా పాటుపడరా? మీరు ఎవరు పాటుపడ్డారు సార్? తెలంగాణ కొరకు మీరు పాటుపడ్డారు. తెలంగాణ కొరకు మీ పాత్ర ఎంత? ఎవరు మీ పాత్ర? మా పాత్ర అంటే నేను జనరల్ అడుగుతున్నా. ఎంతమంది ఉంటే అంతమంది కొట్లాడారు. ఎందుకు ఉద్యమాల కొరకు? అంతే కదా. అంతే. కేసీఆర్ ఒక్కడే వేయండి అట్లా. అదే అడుగుతుండే అనేది. కేసీఆర్ ఒక్కడే వేయండి, అందరూ కదా. అందరు వేరు. వచ్చిందా? వచ్చింది. దొరలేదు. దానికి ఎవరు ఇచ్చారు వక్త? ఆ తర్వాత సార్ లేదు సార్. నాకు కేసీఆర్ సిట్ ముందు హాజరైతే పోయి కొట్లాడిన వాళ్ళు వాళ్ళే కదా సార్. మళ్ళా అవును, అదే అంటున్నా. రాజ్యాంగాన్ని గౌరవించారు సార్. ఫస్ట్ ఏమో దొరలు, ఆ తర్వాత రెడ్లు. మీరు ఎలాంటి సార్? ఇప్పుడు 70% మీరే ఉన్నారు. ఏడా ఎక్కడ లేరు 70%. వీళ్ళ నువ్వు ఉండనిస్తారా? ఎవరు ఈ 70% వల్ల మంచిగా ఏది కలిసి ఉండేస్తారా? కదా. ఎందుకు కలిసి ఉండ? నీలో స్వార్థం ఉంది. నువ్వు కలిసి ఉండలేవు. నీవో నేను దొరకచ్చుకుంటలేవు. నువ్వెందుకు రావాలి? మార్పు రావాలి. ఎందుకు వస్తలేదు మీకు? ఎంతసేపు మీరు రెడ్డిలు, ఓసీ వర్గం తిడుతున్నారు తప్ప కానీ మేము కలిసి ఉంటాం. ఇదే తీర్మానం వలన చాలా సార్లు అవేర్నెస్ గా మాట్లాడారు. అది తప్పు. ఆయన అట్లా మాట్లాడకూడదు. నీ వాళ్ళందరినీ కలుపుకొని రా. నువ్వు ఇవాళ ఆ రెడ్డిలు సపోర్ట్ చేయకపోతే నువ్వెక్కడ ఉండు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను చదివించిన వాళ్ళు పేదలే చదివించారు ఆ రోజు కాదు. మరి వీళ్ళు వాళ్ళలో స్వార్థం ఉంది అట్లా. ఆయన ఎదుగుదలకు పెద్దల పాత్ర ఎవరిది లేదా?
ఉన్నది బ్రాహ్మణుడు చదివించిన ఆయన కానీ ఆ బ్రాహ్మణుడి పేరు కదా ఆయన పెట్టుకున్న పేరు. సో మరి ఇప్పుడు మారాలి. ఇప్పుడు ఏమంటారు, జై భీమ్ అంటారు. అవును, అంబేద్కర్ ఆ పేరు మార్పుకోమని కోరలే కదా సార్. మరి ఎందుకు ఇట్లా అయింది? మా వాళ్ళు మీరు ఆ పేరు పెట్టుకొని ఫలాలు పొందడానికి ముందుకు రాకండి. ఆయన పేరు చెప్పి పగలు పొందింది మీరే సార్, ఎక్కువ మీరే. అంటే ఏది ఇప్పుడు 50% లేదు లేదు బీసీ బీసీ నినాదం అవును. మీరు ఇప్పుడు అనుకూలమా వ్యతిరేకం? మీరు బీసీ నినాదానికి నేను నిన్న ఒకటే అడుగుతాను సార్, చెప్పండి. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు సార్? ఇవ్వలేదంటే నువ్వు ఎవరిచ్చిరు? ఇక్కడ ఈ స్థాయి కాదు. ఎస్సీలకు రిజర్వేషన్ నేను చెప్తున్నాను, ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కర్ గారు. అవును. ఓసీలకు రిజర్వేషన్ ఇచ్చింది మోడీ గారు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన అనే పేరు చెప్పండి సార్, ఎవరిచ్చారు బీసీలకు? వాళ్ళ ఫోటో వీళ్ళకి తెలుసా? ఓకే. బీసీలకు రిజర్వేషన్ కల్పన కొరకు కొట్లాడి అదొక కమిటీ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళిన పేరు బీసీలకు తెలుసా? తెలియదు. ఎట్లా సార్? అయిపోయాయి. మరి బీసీలో చదువుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. మరి ఆయన పేరు ఎందుకు రాదు సార్? ముందు దండిగా ఉన్నారు కానీ ఆయన పేరు ఎందుకు రాదు సార్? ఆయన పేరు చెప్పమనండి సార్, చాలా మంది బీసీలను చెప్పమనండి సార్. ఓకే, చెప్పలేరు. కారణం ఐక్యత లేదు. ఐక్యత కాదు సార్, లేదు సార్. ఎప్పుడు కానీ నేను చెప్తున్నాను, సోషల్ మీడియాలో కానీ బయట కానీ ప్రచారం చేసుకోవడంలో లేరు వాళ్ళు. ఎవరైతే సోషల్ మీడియాలో ప్రచారంలో ముందుంటారో వాళ్ళు ఎక్కువ క్రియేటివ్ అవుతారు. భారతదేశంలో ఎవరు ప్రచారం పొందారో వాళ్ళే సార్. వాస్తవంగా భారతదేశం సనాతన ధర్మం, వీటి మీద ప్రచారం ఎక్కువ. అవును, సనాతన ధర్మం, హిందూ ధర్మం. అవును, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయలే సార్. ఎక్కడో ఉన్న విదేశాల నుంచి వచ్చిన మదర్ తెరీసా ఆమె పేరు పొందింది. అదే డొక్కా సీతమ్మ తల్లి అని ఎకరాల భూములు దానం చేసి అన్నం పెడతా ఆమె పేరు పొందలేదు సార్. ఆమెకి ఏ అవార్డు రాలేదు సార్. ఇవాళ అది మన నుంచి తీసుకెళ్లిన డబ్బు పొదుపు చేస్తే ఏదో ఒక దేశంలో ఉంది, పూర్తిగా నాకు కొంచెం డౌట్ అది పూర్తి పేరు తెలియదు. ఆమె యొక్క డబ్బులు ఇవాళ తీసుకొస్తే ఆ దేశమే దివాలా అవుతుందని పేరు వచ్చింది. ఇంతెందుకు సార్, నిజాం నవాబు వేరే దేశంలో మన డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ ఏదో బ్యాంక్ ఉంటది, ఆ బ్యాంక్ లో ఉంది, వరల్డ్ బ్యాంక్. ఆ బ్యాంక్ లో మన డబ్బు మనకు రావడానికి వీళ్ళు కొట్లాడతలేరు. ఇక్కడున్న రాజకీయాల మీద ఆ డబ్బు మనకు వస్తే మనది తెలంగాణ కన్నా ముందు, అంటే ఇది మనకు ఇండిపెండెంట్ కన్నా ముందు తెలంగాణ అనేది ఒక దేశం. అవును, మన దేశానికే వస్తుంది డబ్బు, తెలంగాణకే వస్తుంది. అవును, అంత డబ్బు మనకు తీసుకురాలేకపోతారు. దాని మీద ఎవరు ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇలాంటి వాటి మీద నైజాం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేసారో వాళ్ళ పేరు లేవు సార్. అవునే కదా, లేవు. ఏది అన్ని అంటే ఇండిపెండెన్స్ కొరకు ఎవరైతే పోరాటం చేసారో వాళ్ళ పేరు లేదు, తెలంగాణ కొరకు ఎవరైతే పోరాటం చేసారో వాళ్ళ పేరు లేవు. ఉండే అవి పేరు అంతే. నిస్వార్థంగా కష్టపడ్డ వాళ్ళ పేర్లు బయటకు రావు సార్. ప్రచారం చేసుకున్న వాళ్ళ పేర్లు ఎక్కువ బయటకు వస్తాయి. ఇదే తెలంగాణ ఉద్యమం కొరకు మొత్తం తనకున్న ఆస్తులు దానం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎక్కడ రాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ఏమున్నది సార్, మొత్తం అంతా సంచి పట్టుకోవాల్సుకోండు, ఏది ఏలడము, నాకు అధికారమే లక్ష్యం, అధికారం కావాలి. ఎంత అధికారం ఏదేమైనా సమాజంలో ఎలాంటి మార్పు రావాలి? సమాజంలో ప్రతి ఓటర్లో మార్పు రావాలి, చైతన్యం రావాలి. అసలు ఓటు అంటే ఏంటిది, నా ఓటు హక్కు వల్ల నాకేం మార్పులు రావాలి, ఉపాధి కల్పన కొరకు మార్గాలు ఉండాలి. ఉచితాల కొరకు కాదు, ఉపాధి కల్పన కొరకు మార్గాలు ఏ ప్రభుత్వం ఇస్తే ఎవరు ఇస్తామంటే దాని మీద ఓటేస్తే తప్పులేదు. మీరు సర్పంచ్ కావడానికి బలమైన కారణం ఉందా? ఉంది సార్. మా విలేజ్ డెవలప్మెంట్ కొరకు యువత, నేను చాలా మంది యువతను రమ్మని చెప్పాను సార్, ఫోన్ చేసి అడిగాను, అంతేనా రామన్నారు. నా అందుకు ఇప్పుడు నేను సర్పంచ్ నిలబడితే నేను తిరుగుతా, నాకు ఇంత అవుతుంది కదా, నా అందుకు నీకు ట్రస్ట్ గా ఏమన్నా ఇవ్వగలుగుతా, ఏదైనా ఒక పని చేయండి, ముందుకు రండి, యువత రండి. మీరు సర్పంచ్ కావడానికి బలమైన కారణం ఉందా? అవును సార్, మా విలేజ్ డెవలప్మెంట్ కొరకే యువత ముందుకు వస్తే వాస్తవంగా నేను దీనికి రాపోదు. వాళ్ళు రామని చెప్పిందా? రామన్నారు. నేను అడిగిన యువతల కొద్దిగా రాజకీయ నాయకులు తిరిగిన పార్టీలలో తిరిగిన వ్యక్తులను, కొద్దిగా ముందుకు అవగాహన ఉన్న వ్యక్తులను అడిగాం. మీరు అంతకన్నా ముందు ఏ పార్టీ లేదా? లేదు సార్, నేను అంతకు ముందు కంటే నేను కొంచెం నాకు తెలిసిన నేను బీజేపీలో తిరిగాను. ఏదో మతత్వ పార్టీ అంటారు కదా, మరి ఎవరు మతత్వ పార్టీ? మీరు మత కోణంలో చూస్తారు కాబట్టి మతత్వ పార్టీ. అలా ఏ కోణంలో చూడాలి? ఎప్పటికీ దేవుని పేరు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్టాలల్లా ఒక్కల కొరకే, హిందువుల కొరకే అంటే మీ యొక్క రైతుల మీదనే దాడి ఎక్కువ ఎక్కడ జరిగింది? బీజేపీ. అయ్యో మీరు చూడలేదా సార్? సార్ వాళ్ళు పంజాబ్ చండీగారు మాట్లాడారు, ఓపెన్ మార్కెట్ కొరకు నీకు మాకు హక్కు ఉండదు, ఓపెన్ మార్కెట్ ఎక్కడైనా అమ్ముకోవాలి, రేట్ ఎక్కడ వస్తే అక్కడ అమ్ముకోవచ్చు. మరి దాన్ని మీరెందుకు నియంత్రించాలి? కాదు కదా, వాళ్ళ సభాలక్ష్యం ఉన్నాయి సార్. అవును సార్, ఇప్పుడు ఎందుకొరకు అంతగానం కొట్లాడవలసిన అవసరం ఉంది? విదేశీయుల శక్తుల చందగారు ఎందుకు కొట్లాడతాయి సార్? మా భారతదేశం మీద
మాకు మేము చేసుకున్న చట్టాల మీద భారతదేశం అంటే మీదేనా? అవును, భారతదేశంలో ఉన్న వాళ్ళందరిది, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ విదేశీ శక్తులు వచ్చి కొట్లాడతాయి సార్. మొన్న బీజేపీ గవర్నమెంట్ గెలిచేదాకా పార్లమెంట్ లో విదేశీయులు ఉంటారా ఇద్దరు? ఎవరు మెంబర్స్? అంటే అది చట్టం ప్రకారం ఉంటుంది. ఎన్నేళ్ళు ఉంటారు సార్ వాళ్ళు? అయ్యో సార్, విదేశీయులకు గౌరవం ఇవ్వడం అది అంతే. ఎవరకు లేదు? ఎందుకు ఇప్పుడు ఎందుకు లేరు సార్? మరి మీకు ఇష్టం కాబట్టి చేసుకున్నారు. ఎవరకు అంతే. మన 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 భారతీయులు ఎంతమంది ఎన్ని అక్కలు ఉన్నారు సార్? అట్లా ఎక్కడ? అక్కడ వాళ్ళ చట్టాలు ఉంటారు. ఎక్కడ ఉంటారు? లేదు, ప్రతి విదేశీ రాయబారులు ఉంటారు కదా. రాయబారాలు వేరు, రాయబారులు వేరు. ప్రతి దేశానికి ఉంటారు రాయబారులు. మనది కదండి. అమెరికాలో పోయి ఏది మొత్తం మీద ఈయనే దాన్ని ఏమంటారు, ఏది అక్కడ ఒక ఎంపీగా మనం గెలిచిండు, లేకపోతే ఇది ఉన్నారు అట్లా గెలిచలేరా? అట్లా గెలవడం తప్పలేదు కదా. నామినేటెడ్ పోస్టులు లెక్క ఇవ్వడం తప్పు. అవునవును. అంటే అది అప్పుడు మనం కాన్స్టిట్యూషన్ లో రాసుకున్నాం. అది ఇప్పుడు చేంజ్ చేసారు అంతే. ఎవరిని కాన్స్టిట్యూషన్ లో రాసుకున్నారు? మనం రాజ్యాంగంలో మనం రాసుకోబడింది అది. ఏది? ఎస్, ఇద్దరు కంపల్సరీ. ఇతర గవర్నమెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎక్స్టాబ్లిషన్ పర్ఫెక్ట్ గా చేస్తే ఈ రోజు భారతదేశం ఇట్లా ఉండదు. ఇంకో కోణంలో ఎట్లుంటారు? తను కోరుకున్నట్టు ఇక తాను కోరుకున్నది ఎవరు చేయలేదు. ఆ కాంగ్రెస్ కూడా అతని మీద పోటీ చేసి ఓడిపోయి అన్ని చేసిరు. వాళ్ళు ఎన్ని చేయాలని చేసిరు. అవును అవును, ఆయన కోరుకున్నట్టు. కాకపోతే ఈ రోజు ఇప్పుడు మీరన్నా ఏమన్నా మరి ఆయన కోరుకున్నట్టు చేస్తాను మేము చేస్తాం సార్. చేస్తారు సార్. ఎందుకు సార్? మీరు మాకు ఇచ్చారు, మేము గెలిచిన ఎలా అయింది మీరు అడుగుతున్నారు. కొంచెం గెలిచిన కదా సార్. ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతాను. ఇంకేం కావాలి? ఎవరికి? ఏది బీజేపీ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అయితే మీరు అనేది సెంటర్ విషయం స్టేట్ కి వచ్చి స్టేట్ నుంచి గ్రామానికి వస్తారు. మీరు ఇవాళ జీపీలు నడుస్తున్నాయి అంటే ఏ పండి మీద నడుస్తుంది సార్? గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. ఈ రోజు ఇంత పండింగ్ వస్తుందంటే బీజేపీ వలన? అవును అవును. అంతకన్నా ముందు ఎక్కడ ఉన్నాయి సార్ ఇంతమంది లేబర్? అయ్యో సార్, అంతకన్నా ముందు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్, ఇది బీజేపీ ఏం లేదు. ఇలా ఏ గవర్నమెంట్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు రావాల్సింది అంతే. ఎంత వస్తుంది సార్ మనకు? అది ఎప్పుడైనా అంతే, నిష్పత్తి ప్రకారమే. అట్లా ఉంటారు. మనకేంటారు? పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇప్పుడు వీళ్ళు అంటారు కదా, మేము మన స్టేట్ నుంచి ఎక్కువ ట్యాక్సులు కట్టాము, మాకు ఎక్కువ రావాలి అంటారు. అట్లా అన్నప్పుడు ఎక్కడో ఉన్న ములుగు జిల్లాకు ఇంత ఫండింగ్ కడతారా ఈ స్టేట్ లా? సార్ ఎక్కడైనా కానీ మనకు ఎంత రావాలో అంత రావాలి, అంతకన్నా కూడా తెచ్చుకోవచ్చు అంతే. పంచవర్ష ప్రణాళికలో భాగంగానే మనకు వస్తుంది సార్. పంచవర్ష ప్రణాళిక తయారు చేసింది అప్పుడు ఎవరు చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చింది. మన దక్షిణాది రాష్ట్రాలకు ట్యాక్స్ ఎక్కువ. ఎందువరకు ఎక్కువ సార్? విద్యావంతులు ఎక్కువ కాబట్టి ట్యాక్స్ ఎక్కువ. ఎక్కడైతే విద్యావంతులు తక్కువ ఉన్నారో అక్కడ ట్యాక్స్ తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంతెందుకు సార్, హైదరాబాద్ లో కట్టిన ట్యాక్స్ ములుగు జిల్లాలో కట్టలేరు. అదే ఆదిలాబాద్ ఊటూరులో కట్టలేరు, అది ట్రైబల్ ఏరియా. వాళ్ళకి అంత ట్యాక్స్ వేయాలని కోరడం తప్పు. వాళ్ళ డెవలప్మెంట్ కి సహకరించండి కానీ ట్యాక్స్ వేయడం, అంత ట్యాక్స్ వేస్తే వాళ్ళు ములిగే నక్క మీద తాడికాయ కట్టినట్టు వాళ్ళ మీద. అలానే ఉన్నది. కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇంత ముందు కాంగ్రెస్ వాళ్ళు అదే మొత్తుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళు అదే మొత్తుకుంటారు. ఉన్నది ఉన్నట్టు ఎందుకు మొత్తుకోరు సార్? మా రాష్ట్రం నుంచి ఇంత ట్యాక్స్ పోయింది, మాకు ఇంత వస్తలేదు అంటారు. నీ రాష్ట్రం నుంచి పోయిన ట్యాక్స్ నువ్వు అట్లా ఎట్లా వస్తుంది సార్? రాదు కదా. చదువుకున్న విద్యావంతులే కదా, మరి వాళ్ళందరూ ఆ విధంగా మొత్తుకోవడం ఎందుకు సార్? అవతల వాళ్ళ మీద అవతల వాళ్ళ మీద నిందలేయడం ఒకటేనా? ఒక వాళ్ళేనా? వీళ్ళంతే, ఎవరు? వీళ్ళంతే, బీజేపీ అంతే, అంతకంతే సార్. ఇప్పుడు అంతా ఎక్కడ సార్ మీకు ఫండింగ్ రాకపోయారు? తప్పు అవుతుంది. ఇప్పుడు మొన్న ఎవరు రఘునందన్ రావా లేకపోతే ఇంకోళ్ళు ఏది పర్ క్యాప్టా 816 రూపాయలు మనకు అన్నారు కదా, యాంచెలు వస్తున్నాయి సార్. ఇది ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుండి పోతే వస్తున్నాయా? ఎక్కడికి ఇడికి పోతేనే ఆడికి వస్తాయి, అంతే కదా. అంతే. మరి 816 రూపాయలు వస్తున్నాయి అని చెప్తుంది, కానీ మరి ఎంత పోతున్నాయి ఒక చెప్పాలి కదా సార్. ఎవరు? ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మన తెలంగాణ నుంచి వెళ్ళి మనం 3 కోట్ల మంది నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి ఒక్కొక్కరికి ఎంత పోతుంది అది కూడా చెప్పాలి కదా సార్. మనకి ఇక్కడ వాడుకున్న ట్యాక్స్ చెప్తారు అంటే ట్యాక్స్ అంతే కదా సార్. ఇప్పుడు మనం ట్యాక్స్ ఎక్కువ వాడుతున్నాం అని చెప్పాను కదండి మీతో. ఆయన అన్నదాన్ని ట్యాక్స్ 816 కన్నా ఎక్కువ పోతున్నాయి, డబల్ పోతాయి. మరి అది కూడా చెప్పాలి కదా సార్. అదే పోతాయి ట్యాక్స్లు, చెప్పండి. అవును, హైదరాబాద్ లో వేసిన హైదరాబాద్ మొత్తం మీద మన స్టేట్ నుంచి ఎంత పోతుందా అని చెప్పండి అవుతా. అవును, అదే మరి అది కూడా చెప్పాలి కదా సార్.
అది ఇది అన్ని పార్టీలు చెప్పాలి కదా సార్. జిల్లాకు ట్యాక్స్ తక్కువ ఉంది, ఈ జిల్లాకి ఎక్కువ ఉందని. అందరికి అందరే కొన్ని రోజులు మీరు కొన్ని రోజులు మేము ఆల్రెడీ వెంకయ్య నాయుడు ఎప్పుడు అన్నాడు ఎప్పటికీ మీ ప్రభుత్వం ఉంటుందా, మేము వచ్చినప్పుడు మీరు సహకరించాలి, మీరు వచ్చినప్పుడు మేము సహకరిస్తాం, ఇదే ఎవరికొకరు ఇక్కడ ప్రజలకి ఇట్లా కానీ వాళ్ళే కదా సార్. మరి మీలాంటి వాళ్ళు మాలాంటి కార్పొరేషన్ కి సిలిండర్ వేయడం అదే కదా బాధ ఇప్పుడు. మరి కార్పొరేషన్ సిలిండర్ అవడానికి గల కారకులు ఎవరు సార్? ఈ దేశంలో సంపద ఉందా లేదా? ఉంది, పుష్కలమైన సంపద. మరి ఇక్కడ నుంచి అమెరికా ఎందుకు పోతున్నాం? ఎవరికి మనం ఎవరు తోలుతురు? గుర్తింపు లేకనే. గుర్తింపు లేక కదా. దానికి కారణం మన చదువులో గుర్తింపు లేదు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ గుర్తింపు లేదు. అవును. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు. అవును, ఇయ్యరు. కార్పొరేట్ శక్తుల కింద కోట్ల ఉంటది. అవునా కదా? అవును సార్. మీరు అన్నదానికి నేను ఒక ప్రశ్న ఒకటి అడుగు చెప్తాను. ఎన్ని రమ్మీలు ఇచ్చారు సార్? స్థానిక వనరులు వాడుకోవాలి, స్థానిక వనరులు వాడుకోవాలి. మీరు ఇందిరా మీనాలు స్లాబ్ కిందనే వేయించారు. అదే సార్ ఇక్కడ ఉన్న వుడ్ కట్టెతోటి వాడుకుంటే మనకు ట్యాక్స్ తగ్గుద్ది కదా సార్? అఫ్ కోర్స్, ఎవరు ఇష్టం వాళ్ళు సార్. మీరు ఇప్పుడు నేనేమంటున్నా అదే ఇంకొకటి ఇందిరా మిల్ల కూడా నేను చెప్తా అయినండి. ఆ ఇందిరా మిల్లకు మీరు పైన టాప్ కు మట్టి గూనెతో కప్పుకోండి అంటే ఇక్కడ కుమ్మరికి వర్క్ దొరుకుతుంది, వడ్రంగికి పని దొరుకుతుంది, ఇక్కడ కలప ఇక్కడ యూజ్ అవుతుంది. చెట్టు మొత్తం అందరూ లేటెస్ట్ మళ్ళీ వచ్చింది కదా. మీరు నేను చెప్తున్నాను ఫస్ట్ గవర్నమెంట్ అంటే సరే ఏదేమైనా కానీ ఇంకొకటి దానికి ఏదో బౌండరీ అంటారు, ఇన్ని వందల పీటలు మీరేందో చెప్పేది అది ఎంతో తను కట్టుకోవచ్చు కదా. ఎవరి ఇష్టం వాళ్ళు. అవును, తక్కువ కట్టుకుంటారు, ఎక్కువ కట్టుకుంటారు, అవసరం అయితే గుంట 2 గుంటలు ఉంటది, అమ్ముకుంటారు, డబ్బులు వస్తాయి. కార్పొరేషన్ వాళ్ళు తయారు అంటే కార్పొరేట్ పర్సన్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇంకోటి సార్, ఇది కట్టినారు మీరు ఇప్పుడు కొద్దిగా కరెంట్ ఎలక్ట్రిషియన్ వచ్చింది, అది వచ్చింది, సోలార్ సిస్టమ్ ఉంది, బడ్ల మీద ఇవ్వండి, జీపీలకు ఇవ్వండి, ప్రభుత్వ ఆఫీసుల మీద పెట్టండి, వాటి మీద ఫోకస్ చేయండి. అంతే. గ్రామ పంచాయతీ సోర్స్ ఏంటి అంటే మాకు పామాయిల్ చెట్లు రైతుకి ఇస్తున్నారు, మా జీపీకి ఇస్తలేరు సార్. జీపీకి ఇస్తే మేము రోడ్ల పొండి పెడితే అక్కడ అవన్నీ కలవవు, ఇవన్నీ ఇబ్బందులు. లైన్ కింద తీసి పక్కన పెడదాం, చెరువు చుట్టూ పెడదాం, జీపీకి ఇన్కమ్ వస్తుంది, లేబర్ కు పని దొరుకుతుంది. వీటి మీద ఫోకస్ చేస్తలేరు, ఎంతసేపు ప్రైవేట్ మీద చేస్తున్నారు. ఇంతేందుకు సార్ 15 సంవత్సరాల నుంచి గ్రామీణ స్థానంలో నర్సరీలు ఏర్పాటు చేశారు. పాపం వాళ్ళు పెంచుతున్నారు, పెడుతున్నారు, అవన్నీ అవుతున్నాయి. వాటి వల్ల ఏమన్నా రూపాయి ఇన్కమ్ వచ్చిందా? బొచ్చడు ఎక్కడ? అయ్యో సార్, మీ తెలియదు, ఇది తెలియదు. ఇప్పుడు షెడ్లు పెడతాం కదా. అవును.